హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు @లైఫ్ క్రౌడ్ క్రియేషన్స్. ఇక్కడ చూస్తున్న ఫ్యారీ ఏంజల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో చూసేసేయండి. మన ఫ్యారీ ఏంజల్కి కావాల్సిన మెటీరియల్స్ A4 షీట్, సీజర్ అండ్ గ్లూ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏ విధంగా నేను ఫోల్డింగ్ చేస్తున్నానని. ఈ పద్ధతిలో మీరు ఫోల్డింగ్ చేశారంటే ఎట్ ఏ టైం 3 or 4 టెంప్లెట్స్ అనేది ఫ్యారీ ఏంజల్ టెంప్లెట్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫ్యారీ అవుటర్ షేప్ ఉందో మనము అది డ్రా చేస్తున్నాం అన్నమాట. అలా డ్రా చేసిన దాన్ని కట్ చేసామంటే మనకు ఎట్ ఏ టైం 3 or 4 టెంప్లెట్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. టెంప్లెట్స్ అంటే ఏదైతే బేసిక్ ఒక ఫ్యారీ షేప్ని డ్రా చేసుకొని కట్ చేసామో దాన్ని యూజ్ చేసుకొని రిమైనింగ్ అన్ని కట్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ దాన్ని మనం టెంప్లెట్ అని పిలుస్తామన్నమాట. అదేవిధంగా ఇక్కడ బ్లూ కలర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇక్కడే A4 షీట్ నార్మల్ ఏదైతే ప్లెయిన్ వైట్ షీట్ ఉందో దాని మీద ఇప్పుడు ఫ్యారీస్ అనేది మనం డ్రా చేసి కట్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా నేను 30 or 40 టెంప్లెట్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను గమ్ ఏదైతే ఉందో గమ్ వేసి ఫ్యారీస్ని స్టిక్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కొంతమందికి అర్థం కాకపోతే స్లో మూమెంట్లో పెట్టి చూడండి. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అన్నీ ఫాస్ట్లో ఉండే వీడియోస్ని చాలామంది వరకు ఇష్టపడుతున్నారనమాట. సో ఏ విధంగా షార్ట్స్ అయితే ఫాస్ట్గా స్వైప్ చేసి చూస్తారు కదా, ఆ విధంగానే వీడియోస్ అనేది చూస్తున్నారు. వాళ్ళ కోసము 2 hours పడే వీడియోని కాస్త 2 minutes 3 minutesకి ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో అర్థం కాని వాళ్ళు ఉంటే స్లో మూమెంట్లో పెట్టేసి ఆ పార్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు ఫ్యారీస్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఫ్యారీకి వింగ్స్ కావాలి కదా, వింగ్స్ అనేది మనం డ్రా చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను బ్లూ అండ్ వైట్ కలర్తో వింగ్స్ అనేది డ్రా చేసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసము బెల్ సింబల్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుందన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ మరిన్ని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఫైనల్గా ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ని కూడా పేస్ట్ చేసాము. ఇక్కడ నేను పేపర్తో కటింగ్ చేసుకొని వన్ పీస్ని స్వింగ్ లాగా ఇచ్చేసానమాట. ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి థ్రెడ్ వాడవచ్చు, బట్ కానీ ఇక్కడ నేను పేపర్తోటే ప్రిపేర్ చేశాను పూర్తిగా. సో ఈ ఫ్యారీ కోసం మనము ఓల్డ్ బుక్స్, పిల్లలవి ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ యూజ్ చేసి కూడా మనం ఫ్యారీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే న్యూస్ పేపర్ తోటి. పిల్లలకి ఫ్యారీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో వాళ్ళు చాలా స్టోరీస్లో వినుంటారు కదా, ఏమన్నా పన్ను ఊడిపోయినప్పుడు పన్ను బెడ్ కింద పెట్టుకొని నిద్రపోతే ఫ్యారీ వచ్చి నా తీత్ తీసుకెళ్ళి కొత్త తీత్ తెస్తుంది అని చెప్పి స్టోరీస్ కూడా చెప్తుంటారు. సో ఈ ఫ్యారీని ప్రిపేర్ చేసి మీ పిల్లలు ఉన్న స్టడీ టేబుల్ దగ్గర లేదా బెడ్రూమ్స్లో కానీ హ్యాంగ్ చేశారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.